మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. మనమిప్పుడు విన్న ఈ మాటలు అవి కేవలం కొన్ని అక్షరాలు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడే మనతో నేరుగా మాట్లాడుతున్న ఒక గంభీరమైన హెచ్చరిక. మరి ముఖ్యంగా అంత్యదినాల కోసం ఈ మాటల బరువును మనం అర్థం చేసుకోవాలి, మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. అవును, మనమిప్పుడు చూస్తున్నది ఒక ప్రవచన హెచ్చరిక. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అంత్యదినాల్లో ఉన్న సంఘానికిస్తున్న ఒక స్పష్టమైన తేటైన హెచ్చరిక. దీన్ని మనం తేలిగ్గా తీసుకునేందుకు అస్సలు వీల్లేదు. ఇక్కడ కడవరి దినాలు అని అన్నప్పుడు మనం ఎప్పుడో భవిష్యత్తు గురించి మాట్లాడుకోవట్లేదు. మనం జీవిస్తున్న ఈ కాలమే, ఇదే ఆ కడవరి దినాలు. అంటే ఈ హెచ్చరిక మరెవరికో కాదు, నేరుగా మనకే, మన తరానికి ఇవ్వబడింది. దీని ప్రాధాన్యతను మనం ఎంత మాత్రం మర్చిపోకూడదు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనకు వివరిస్తున్నాడు. సంఘానికి ఎదురయ్యే అతిపెద్ద యుద్ధం అది తుపాకులతోనో కత్తులతోనో జరిగేది కాదు, బయటినుంచి వచ్చే శత్రువులతో కాదు. అసలైన పోరాటమంతా సంఘం లోపలికి మెల్లగా చొరబడే తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు బోధనలతోనే. ఈ మోసకరమైన బోధలు ఎంత ప్రమాదకరమంటే అవి అనేకుల విశ్వాసమనే ఓడను ముంచివేసే ప్రమాదముంది. సరే, ఇంతకీ ఈ మోసం ఎలా ఉంటుంది? దాని స్వభావమేంటి? అది మనల్ని ఎలా దారి తప్పిస్తుంది? దాని గురించి మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మోసమనేది ఎప్పుడు భయంకరమైన రూపంలో రాదండి. అది చాలా తెలివిగా, ఎంతో సహేతుకంగా అనిపించే ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. మనకు గుర్తుందా ఏదెన్ తోటలో ఏం జరిగిందో? సాతాను హవ్వ దగ్గరకొచ్చి గొడవపడలేదు, బెదిరించలేదు. కేవలం ఒకే ఒక ప్రశ్న అడిగాడు. దేవుడు నిజంగా చెప్పాడా? అంతే. ఆ ఒక్క ప్రశ్నతో దేవుని మాట మీద సందేహమనే విషబీజాన్ని ఆమె మనసులో నాటాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్నకు చోటిచ్చిందో అక్కడే పతనం మొదలైంది. సాతాను ఎప్పుడూ తన అసలు రూపంలో రాడు. మనల్ని భయపెట్టి మోసం చెయ్యడు. వాక్యమే మనల్ని హెచ్చరిస్తోంది గదా, వాడు వెలుగుదూత వేషంలో వస్తాడు అని. అంటే చాలా ఆకర్షణీయంగా, ఎంతో నమ్మకంగా, నిజమే మాట్లాడుతున్నాడా అన్నంతగా కనిపిస్తాడు. అతని పద్ధతులు ఎంత సున్నితంగా, ఎంతో సూక్ష్మంగా ఉంటాయో అవి అంతే ప్రమాదకరమైనవి కూడా. ఇక్కడే ఉంది అసలైన కిటుకు. అపవాది ఎప్పుడూ 100% అబద్ధం చెప్పడు. ఎందుకంటే అలా చెప్తే మనం ఇట్టే పసిగట్టేస్తాం. వాడి వ్యూహమేంటంటే 99% నిజం తీసుకుని అందులో కేవలం 1% అబద్ధాన్ని కలుపుతాడు. ఒక పెద్ద గ్లాస్ నిండా మంచినీళ్లు తీసుకుని అందులో 1 చుక్క విషం కలిపితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే. పైకంతా బాగాని కనిపిస్తుంది, కాని ఆ 1% అబద్ధమే మన విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేయడానికి సరిపోతుంది. మరి ఈ దయ్యముల బోధలు విశ్వాసులను ఎలా పక్కదారి పట్టిస్తాయి? అవి ఎలాంటి పద్ధతులు, ఎలాంటి ఉపాయాలు వాడతాయో ఇప్పుడు కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఒక విషయం గమనించండి, ఈ తప్పుడు బోధనలన్నింటి లక్ష్యం ఒక్కటే: మన పునాదిని దేవుని వాక్యం మీద నుంచి తీసివేసి మన సొంత అనుభవాలు, మన భావోద్వేగాల మీద పెట్టడం. దేవుని వాక్యం అలా చెప్తోంది సరే, కాని నాకొక కల వచ్చింది, నాకొక దర్శనం కలిగింది అనే మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దేవుని మహిమ పక్కకు వెళ్ళిపోయి మనిషి కోరికలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలే ముఖ్యమైపోతాయి. ఇక పాపం విషయానికొస్తే దాని తీవ్రతను తగ్గించేస్తాయి. దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడకుండా కేవలం ఆయన ప్రేమ, క్షమాపణ గురించే ఎక్కువగా నొక్కి చెప్తాయి. ఈ మాట వినడానికి భక్తిగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా ప్రమాదకరమైన, గర్వంతో కూడిన ఆలోచన. బైబిల్లో ఏమున్నా సరే దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు అని చెప్పడమంటే దానర్థమేంటి? దేవుని వాక్యం కన్నా నా అనుభవం గొప్పదని చెప్పడమే కదా. ఇది దేవుని వాక్యం యొక్క అధికారాన్నే ప్రశ్నించడం, తిరస్కరించడం. ఇలాంటి ఆలోచన విధానమే అన్ని రకాల తప్పుడు బోధలకు తలుపులు బార్లా తెరుస్తుంది. అయితే ఇవన్నీ విని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ హెచ్చరికలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సిద్ధపరచటానికి. దేవుడు మనల్ని ఒంటరిగా, నిస్సహాయులుగా వదిలిపెట్టలేదు. ఈ మోసపు ఆత్మలతో పోరాడటానికి, మన విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకోవటానికి ఆయన మన చేతికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. అపొస్తలుల కార్యగ్రంథంలో మనం బెరెయ సంఘం గురించి చదువుతాం. వారు మనందరికీ ఒక అద్భుతమైన మాదిరి. చూడండి, వారికి బోధించింది సాక్షాత్తు అపొస్తలుడైన పౌలు. అయినా సరే వారు ఆయన చెప్పిన ప్రతి మాటను గుడ్డిగా నమ్మీయలేదు. ఎంతో ఆసక్తితో విన్నారు. కాని ఇంటికి వెళ్ళాక ప్రతిరోజూ పట్టుదలగా లేఖనాలను తెరిచి పౌలు చెప్పినవి వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని శ్రద్ధగా పరిశోధించారు.
తప్పుడు బోధనల ప్రవాహం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మనకు చూపించిన మార్గం ఇదే. ఈ బెరయ పద్ధతి చూడటానికి చాలా సులభంగా కనిపిస్తుంది, కాని ఇది చాలా శక్తివంతమైంది. ఇందులో 2 అడుగులున్నాయి. మొదటిది వినండి, బోధించేవారిని గౌరవిస్తూ చెప్పేది శ్రద్ధగా వినండి. ఇక రెండవది పరీక్షించండి. విన్న ప్రతి విషయాన్ని దేవుని వాక్యమనే గీటురాయి మీద పెట్టి పరీక్షించాలి. అది వాక్యంతో సరిపోలితేనే స్వీకరించాలి, లేకపోతే ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా సరే దాన్ని తిరస్కరించాలి. మంచిది. చివరిగా, ఈ కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరంగా నిలబడాలంటే మనం ఆచరణలో పెట్టాల్సిన కొన్ని క్రమశిక్షణలున్నాయి. వాటిమీద ఇప్పుడు మనం దృష్టి పెడదాం. అన్నింటికన్నా ముఖ్యంగా దేవుని వాక్యంలో మనం బలంగా వేళ్లు నొంకోవాలి. అదే మనకు మొదటి రక్షణ కవచం. రెండవది, ప్రతి విషయంలోనూ పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడాలి. ఆయన మనల్ని సత్యంలో నడిపిస్తారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపటం, పొరపాటు చేస్తే వెంటనే ఒప్పుకుని పశ్చాత్తాపపడటం, ఇలా మన హృదయాలను ఎప్పుడూ స్వచ్ఛంగా కాపాడుకోవాలి. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితమే ఎలాంటి మోసానికైనా వ్యతిరేకంగా నిలబడే ఒక బలమైన కోట. ఈ మాటలను ప్రభువు తానే మన హృదయాల్లో స్థిరపరిచి మనమందరం మన విశ్వాస పరుగును తుదముట్టించే వరకు స్థిరంగా నిలబడటానికి తన యొక్క కృపను, తన శక్తిని మనకు తోడుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.